నమస్తే ట్రేడర్స్. టుడే మార్కెట్ ఒక మేజర్ సపోర్ట్ జోన్ దగ్గర అయితే ఓపెన్ అయింది. అండ్ ఇప్పుడు ట్రేడ్ అవుతున్న వాల్యూ వచ్చేసి కొంచెం ట్రిక్కీ అన్నమాట. ఎందుకంటే ప్రీవియస్ డే క్లోజింగ్ ఉంది, సిపిఆర్ ఉంది, అండ్ కిందికి వెళ్తే మేజర్ సపోర్ట్ ఉంది. అండ్ ప్రీవియస్ డే లో ఇట్లుంది బ్లాక్ కలర్ లైన్. బట్ మన సెటప్ ప్రకారం మనమైతే ఎంట్రీ అయితే తీస్తాం. అండ్ ఒకవేళ ఇప్పుడు ఇక్కడ కరెంట్ ట్రేడ్ అవుతున్న దగ్గర సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ బ్రేక్ అయితే, క్యాండిల్ బ్రేక్ అయితే అప్ సైడ్ ట్రేడ్ అయితే తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే 54,000 రౌండ్ నెంబర్ ఉంది అండ్ మిడిల్ పివోట్ ఇట్లా ఉంది. బట్ చూద్దాం ప్రైస్ యాక్షన్ బట్టి ఎంట్రీ అయితే ప్లాన్ అయితే చేయాల్సి వస్తుంది. ఎందుకంటే సెటప్ ప్రకారం ఇప్పుడు ప్రీవియస్ డే క్లోజింగ్ దగ్గర అయితే ఉంది మార్కెట్. ప్రైస్ అయితే క్యాండిల్స్ వచ్చేసి చిన్న చిన్న ఫామ్ అవుతున్నాయి. అండ్ సిపిఆర్ అయితే చాలా వైడ్గా అయితే ఓపెన్ అయింది కాబట్టి కొంచెం సైడ్ వేసే ఉంటుంది ఈరోజు. అందుకే వెయిట్ చేయాలి, చాలాసేపు వెయిటింగ్ అనేది ఇంపార్టెంట్. మన సెటప్ వచ్చాక వెయిట్ అయితే వేయాలి. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఎంత సైడ్ వేస్ అయితే అంత బెటరు. అదేంటంటే సైడ్ వేస్లో ఎంట్రీ తీసుకోవద్దు. సైడ్ వేస్ కాకుండా సైడ్ వేస్ అయ్యేదాకా వెయిట్ చేసి సైడ్ వేస్ ఆర్ కన్సల్టేషన్ తర్వాత ఎంట్రీ తీసుకుంటే చాలా కొంచెం ప్రాబబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. మనము ఎలా ఆలోచించాలంటే సైడ్ వేస్లో ఎంట్రీ తీసుకోవాలని ఆలోచించవద్దు, సైడ్ వేస్ అయిపోయేదాకా ఆగాలన్నమాట. సైడ్ వేస్ అయిపోయేదాకా ఆగితే మనకి ఒక మంచి ట్రెండ్ అనేది దొరుకుతుంది. మనము సైడ్ వేస్లో ఇటు వెళ్తుంది అటు వెళ్తుంది అని ఫోమో ఎంట్రీస్ అండ్ ర్యాండమ్ ఎంట్రీస్ అయితే తీసుకోవద్దు. సైడ్ వేస్ అయిపోయేదాకా ఆగాలి అండ్ మన సెటప్ వచ్చేదాకా ఆగాలి. 5 minutes హై లో అయితే మార్కెట్ చూసుకున్నాం. 5 minutes హై వచ్చేసి 53,938 అండ్ 5 minutes లో వచ్చేసి 53,631. చూద్దాం ఎక్కడ సైడ్ బ్రేక్ అవుతుందో. మార్కెట్ ఈరోజు కొంచెం ట్రిక్కీ ఉంది అనమాట. కొంచెం సైడ్ వేస్ ఒక క్లియర్ కట్ డైరెక్షన్ అయితే నాకు కనిపిస్తలేదు ఇప్పుడైతే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే. కాకపోతే కింద అయితే సపోర్ట్ అయితే తీసుకుంది క్లియర్గా. ఒక గ్రీన్ కలర్ జోన్ ఉంది కదా, అదొక సపోర్ట్ జోను. ఏదైనా జరగవచ్చు మార్కెట్లో. మనము ఎంత 100% సెటప్ అయినా సరే, ఎంత 100% మన క్లారిటీ ఉన్న ట్రేడ్ మీద అది ఎస్ఎల్ హిట్ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట. అందుకనే ఏ ట్రేడ్ పర్ఫెక్ట్ కాదు, ఏ ట్రేడ్ అయినా 50-50. అందుకనే మనము ఓవర్ ట్రేడింగ్ అనేది బంద్ చేయాలన్నమాట. ఒకటే ట్రేడ్ సెట్ చేసుకోవాలి, ఒకటే సెటప్. ఆప్షన్ బయింగ్లో సక్సెస్ కావాలంటే ఒకటే ట్రేడ్, ఒకటే సెటప్, ఒకటే ఇన్స్ట్రుమెంట్. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, ప్రీవియస్ డే క్లోజింగ్ జోను ఆ రెడ్ జోన్ వచ్చేసి వెయిట్ అయితే ఇస్తున్నాయి. క్లోజింగ్ సెటప్ ఇట్లా ఫామ్ అయింది, కానీ నాకు ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు. ఎందుకంటే మనకి మార్కెట్ అయినా సైడ్ వేస్ ఉన్నప్పుడు మా సెటప్ ఎన్ని సెటప్స్ ఫామ్ అయినా వేస్ట్ అనమాట. మార్కెట్ అనేది ఒక మంచి మూవ్ ఉన్నప్పుడు ఎంట్రీ తీసుకుంటే బెటర్. అందుకే వెయిట్ అయితే ఇస్తున్నాం. సైడ్ వేస్ అంతా క్లియర్ కావాలి ఫస్ట్. చాలా మంది చేసే మిస్టేక్ ఇదే. మనము చాలా మంది సైడ్ వేస్లో ఎంట్రీ తీసుకొని ఎస్ఎల్స్ అనేవి హిట్ అవుతాయి. అందుకనే ఈ సైడ్ వేస్, ఈ కన్సల్టేషన్స్ అనేవి అయిపోయేదాకా వెయిట్ చేయాలన్నమాట. కన్సల్టేషన్ ఫామ్ అయ్యి బ్రేక్ అయ్యేదాకా వెయిట్ చేయాలి.
అంటే నేను ఇట్లా అదే మిస్టేక్ చేశాను కాబట్టి ఒక ఎక్స్పీరియన్స్‌తో మీకు చెప్తున్నా. ఈ కన్సల్టేషన్స్, ఈ సైడ్ వేస్‌లోనే చాలామంది ఎస్ఎల్ సిట్ అయితే లాసెస్ వస్తాయి. ఓకే. అగైన్ బ్యాక్ టు ప్రీవియస్ డే లో. బ్లాక్ కలర్ లైన్ అదే ప్రీవియస్ డేలో. ఒకవేళ అది బ్రేక్ అయినా మళ్ళీ ప్రీవియస్ డే ఈరోజు 5 మినిట్స్ లో ఇట్లా ఉంది 53,631. అండ్ పుట్ సైడ్లో మనము ట్రెండ్ చూసుకుంటే క్లియర్గా అనిపిస్తుంది డౌన్ సైడ్ ఈఎంఎస్ చూసినా కానీ వీవే బ్రేక్ అయింది, కానీ వీవే బ్రేక్ అయినంత మాత్రాన పైనకి వెళ్తుందని ఏం లేదు. ఎందుకు ఇదంతా డిస్కషన్, కానీ మన సెటప్ కోసం అయితే వెయిట్ చేద్దాం. 5 మినిట్స్ లో బ్రేక్ అవుతుందో హై బ్రేక్ అవుతుందో చూద్దాం. ఓకే, పుట్లో చూసుకుంటే అయితే చూసారా ట్రెండ్ ప్రకారం డౌన్ సైడ్ వస్తుంది పుట్ అయితే మళ్ళా. అండ్ క్యాండిల్ వాల్యూమ్ ఇట్లా మంచిగానే క్లోజ్ అయింది. ఓకే, ఇప్పుడు వాల్యూమ్ అయితే ఇప్పుడు ఫామ్ అవుతుంది, అసలైన వాల్యూమ్. మెయిన్ సపోర్ట్ జోన్ దగ్గర బయర్స్ అయితే యాక్టివ్ అయ్యారు. మెయిన్ సపోర్ట్ జోన్ దగ్గరనే పుష్ అయితే చేశారు. మీరు ఒకసారి చూసుకుంటే ఆ ప్రీవియస్ డే లో బ్లాక్ కలర్ లైన్ అండ్ ఆ గ్రీన్ కలర్ జోన్ అంతా ఒక సపోర్ట్ అనమాట, స్ట్రాంగ్ సపోర్ట్. అక్కడ నుంచి పుష్ అయితే వచ్చింది. అండ్ ఇప్పుడు వెయిట్ చేద్దాం. ఆల్మోస్ట్ సైడ్ వేస్ అంతా బ్రేక్ అయిపోయింది. 5 మినిట్స్ సెటప్ కోసం వెయిట్ చేస్తున్నా. 5 మినిట్స్ హై బ్రేక్ అయితే ఎంట్రీ అయితే తీసేసుకుంటాం. ఓకే, 5300 800 కాల్ ప్రీమియం ప్రైజెస్ అయితే అడ్డగోలుగా పెరుగుతున్నాయి, ఏందో ఏమో. $53,900 అయితే ట్రై చేస్తున్నా. ఇది ఇట్లా ఇంత మనీ ప్రీమియమే, 53,900 ఇట్లా. ఆల్మోస్ట్ 5 మినిట్స్ హై అయితే బ్రేక్ అయింది. ఓకే, క్యాండిల్ ఇట్లా క్లోజ్ అయింది. అండ్ ఈ రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది కాబట్టి ఇంకా కొద్దిసేపు వెయిట్ చేస్తా. ఈ క్యాండిల్ ఆ ప్రీవియస్ డే గ్రీన్ కలర్ క్యాండిల్ని బ్రేక్ అయితే ఎంట్రీ అయితే తీసుకుంటా. మీరు స్పాట్లో ఒక్కోసారి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఒక్కొక్కసారి ఆ 5 మినిట్స్ హై దగ్గర రివర్స్ అవుతుంది. అందుకే ఈ క్యాండిల్ బ్రేక్ కావాలి, ఆ ప్రీవియస్ గ్రీన్ క్యాండిల్, అప్పుడే ఎంట్రీ అయితే తీసుకుంటాం. ఓకే, ఆల్మోస్ట్ బ్రేక్ అయింది. ఓకే, ఎంట్రీ అయితే తీసేసుకున్నాం. ఓకే, ఎంట్రీ అండ్ ఎస్ఎల్ వచ్చేసి 20 పాయింట్స్. 1300 లెవెల్ ఎంట్రీ అండ్ 1291 ఎస్ఎల్. ఆల్మోస్ట్ ఎస్ఎల్ దగ్గరికి వచ్చింది, చూద్దాం. ఓకే, ఎస్ఎల్ దగ్గరకు వచ్చి రివర్సల్ అయితే ఓకే, కరెక్ట్ ఎస్ఎల్ అయితే 20 పాయింట్స్. ఓకే, గుడ్. 400 గుడ్. 600 700 ఓకే, సెల్ చేసేసా. 700 రీచ్ అయినప్పుడు సెల్ చేసా, బట్ మనకి 510 బుక్ అయింది. ఓకే, నో ఇష్యూ. కొంచెం ముందుగానే సెల్ చేసా అనుకుంటా. ఓకే, నో ఇష్యూ. 700 ఉన్నప్పుడు సెల్ చేశాను, బట్ అది కొంచెం వాల్టైల్ వల్ల 510 అయితే బుక్ అయింది. దీంతో ఈరోజు డే అయితే క్లోజ్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.